ప్రియమిత్రులారా, మీ ఎదుటకు మరలా వచ్చుట మాకెంతో సంతోషాన్ని ఇచ్చుచున్నది. కొద్ది విరామము అనారోగ్యం వలన ఏర్పడినది. దేవుని కృప వలన మరలా శక్తిని పుంజుకొనుటకు, మరలా మీ ఎదుటకు దేవుని వాక్యంతో వచ్చుటకు దేవుడు కృప చూపినాడు. నేటి దినము ఈ ధ్యానం కొరకు మిమ్మల్ని క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఆహ్వానిస్తూ ఏర్పాటు చేయబడిన లేఖన భాగము పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను వ్రాసిన సువార్త మొదటి అధ్యాయము 14వ వచనాన్ని నేను చదివి వినిపిస్తాను. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, మాతో మాట్లాడండి. వినుచున్న వారికి గ్రహించు జ్ఞానమును మీరు ఇచ్చి ఆత్మికముగా మేమందరం బలపడు భాగ్యం దయచేయమని క్రీస్తు వారి నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైనటువంటి వారలారా, యోహాను సువార్తను 4th గాస్పల్ అంటాం. సువార్తలను మనం విభజిస్తే మత్తయి, మార్కు, లూకా వీటిని సమదృక్పథ సువార్తలు అని అంటాం. అంటే ఒకే దృక్పథంతో, ఒకే దృక్పథంతో యేసుక్రీస్తు వారి జీవితము, పరిచర్యను వారు చూశారు. అంటే దే షేర్డ్ కామన్ సోర్స్ అలాంగ్ విత్ దేర్ పర్సనల్ డేటా. అంటే సువార్థికులు వారి వ్యక్తిగతమైనటువంటి సమాచారంతో పాటు ఒక కామన్ సోర్స్ను వారు షేర్ చేసుకొని వారు సువార్తలను రచించారు అని అంటాం. యోహాను సువార్త కొంచెం వెనుక వ్రాయబడినది. అంటే ఆఫ్టర్ ఫినిషింగ్ దీస్ 3 గాస్పల్స్ 4th గాస్పల్ వాజ్ రిటర్న్ లిటిల్ లేటర్, కొంచెం వెనక. ఈ యోహాను సువార్థికుడు రాస్తూ ఉన్నప్పుడు మొదటి 3 సువార్తల్లో ఏదైనా మరి భర్తీ చేయని విషయాలు ఏమైనా ఉంటే యోహాను సువార్థికుడు తన సువార్తలో భర్తీ చేసినట్లు మనము గమనించవచ్చు. ఈ సందర్భంలో మనం గమనించినప్పుడు మరి యేసు ప్రభు వారి యొక్క ఆరంభం మనం చూసినట్లయితే ఆయన యొక్క శరీరంతో లోకంలోనికి వచ్చినటువంటి విషయం, దానిని ప్రత్యేకంగా వ్రాశాడు. కొందరు జీనియాలజీ తీసుకొని ఆదాము దగ్గర నుండో అబ్రహాం దగ్గర నుండో వ్రాస్తే, కొంతమంది బాప్తిస్మిచ్చి యోహాను వృత్తాంతంతో మొదలు పెడితే, మరి కొంతమంది జకరియా ఎలిజబెత్ కథతో మొదలు పెడితే, యోహాను సువార్తికుడు ఆది యందు అంటే అన్నిటికీ ముందు అక్కడ మొదలు పెడతాడు. ఆది యందు వాక్యము ఉండెను అనేటువంటి మాట. వాక్యము ఇరు వర్గాలకు ఇది కీలకమైనటువంటిది. అటువైపేమో గ్రీకు సంస్కృతిలో నుండి వచ్చినటువంటి జూయిష్ కల్చర్లో ఉన్న యూదులకైనా, జూయిష్ కల్చర్లో ఉన్నటువంటి క్రైస్తవులైనా, ఒక విధంగా హెలెనీయులు అంటాం. మరొక వైపు రియల్గా జూయిష్ పీపుల్ అయిన ఈ గ్రీక్ కల్చర్లో ఉన్నటువంటి గ్రీక్ దేశస్తులకైనా ఇది అర్థం అవుతుంది. లోగోస్ అనేటువంటి పదం. రెండవది మనం చూసినట్లయితే వాక్యము ద రోల్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ క్రియేషన్. సృష్టిలో కలుగునుగాక ఆయన మాట సెలవిస్తే సృష్టి జరిగిపోయి. కాబట్టి హౌ పవర్ఫుల్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అనేటువంటిది బోత్ ద పార్టీస్, అటు జూయిష్ పీపుల్ అండ్ నాన్ జూయిష్ పీపుల్ అందరికీ కీలకమైనటువంటి పదం. ఆది యందు వాక్కు ఉండెను. ఆ దినాల్లో
ఈ రిలీజియన్స్ కంపారిటివ్ స్టడీ చేసేటప్పుడు వాక్ అనగా శబ్దం అన్నారు. మన వాళ్ళు అంటూ ఉన్నట్టు ఆదిలో ఒట్టి శబ్దం ఓ అన్నట్టు శబ్దం అన్నట్లు ఉన్నది అనే మాట కూడా వాడేవారు. సరే, ఏది ఏమైనా ఈ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆదిలోనే ఉన్నది. ఆదిలో ఉన్నటువంటి ఆ ఎగ్జిస్టెన్స్ ఏమి మారలేదు. ఆయన లేకుండా ఏది కలుగలేదు. చాలా మంచి మాట ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది. ఎందుకంటే కలిగి ఉన్నదేదియు ఆయన, 3వ వచనం, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. అంటే ద క్రియేషన్, సృష్టిలో యేసుక్రీస్తు వారి ప్రమేయం లేకుండా సృష్టి ఏం జరగలేదు. తండ్రితో పాటు ఉన్నవాడు అనేటువంటి విషయాన్ని మరి ఫస్ట్ ఫేజ్ అంటే ప్రయారిటైజ్డ్ ఐడియా. యేసుక్రీస్తు వారు ఎక్కడో మరి యోర్దాన్ తీరానో లేకపోతే వంశావళిలోనో లేకపోతే దేవాలయానికి సంబంధించో ఇది కాదు, కానీ ఆయన ఆదిలోనే ఉన్నాడు, వాక్య రూపంలో ఉన్నాడు, దేవుని మాట రూపంలో ఉన్నాడు. ఆయన లేకుండా అసలు సృష్టి జరగలేదు. కాబట్టి ఆయన ఎగ్జిస్టెన్స్ బిగినింగ్లోనే ఉన్నది. అది ఫస్ట్ ప్రయారిటీ ఫర్ జాన్ టు రైట్ టు అస్. మనకి తెలియజేయాలనుకున్నది మనకే కాదు, అటు యూదులకే కానీ యూదేతరులకే కానీ తెలియజేయాలనుకున్నటువంటి విషయం. ఇక సెకండ్ ఫేజ్, రెండవది మనం చూసినట్లయితే ఆ వాక్కు, ఆ వాక్యము, వర్డ్ ఆఫ్ గాడ్ ఆర్ ద లోగోస్ శరీరధారి ఆయను, ఇన్కార్నేషన్, శరీరమును ధరించుకొనెను. మన తెలుగులో అయితే శరీరధారి అనగా ఆ వాక్కు యేసుక్రీస్తు అనేటువంటి వాక్కు లేక ఆ శబ్దము శరీరమును ధరించుకొనెను. శరీరమును ధరించుకొనెను. ఎప్పుడైతే శరీరమును ధరించుకొనెననే మాట మనం వాడతామో, డ్యూరింగ్ ద హిస్టరీ ఎట్ ఎ టైం చరిత్ర పురుషుడయ్యాడు, చరిత్ర లోపలికి వచ్చాడు. చరిత్ర లోపలికే రావడం కాదు, చరిత్రలో ఒక స్థలమందు ఇన్ ఏ పర్టికులర్ రీజన్, జియోగ్రాఫికల్ సెట్టింగ్, దానితో పాటు మరి ఇన్ ఏ పర్టికులర్ కల్చర్, పర్టికులర్ టైం, ఎన్ని లిమిటేషన్స్ చూడండి. శరీరధారి కావడంతో సర్వంతర్యామి, సర్వశక్తుడు, లోక సృష్టికి మునిపే, విశ్వం సృష్టింపబడక మునిపే ఉన్నటువంటి వాడు ఆయన దేవుని కుమారుడిగా చరిత్ర లోపలికి వచ్చాడు, ఒక స్థలంలో జన్మించాడు, ఒక సంస్కృతిలో భాగమయ్యాడు, ఒక సమయంలో ఉన్నాడు. అనేకమైనటువంటి మానవపరమైన లిమిటేషన్స్లోనికి ఆయన వచ్చాడు, మనుషుల మధ్య జీవించాడు. హీ లివ్డ్ అమాంగ్ ద పీపుల్. అనేకులు ఆయనతో స్నేహించారు, కలిసి భుజించారు, ఆయనను తాకారు. తాకడానికి సంస్కృతి ఒప్పుకోకపోయినా కూడా ఈయనే వెళ్ళి వాళ్ళని తాకాడు, కుష్ఠరోగులు లాంటి వాళ్ళని. అట్లాగే రక్తస్రావం గల ఆమె వచ్చి ఆయనను తాకినది. ఈ బికేమ్ టచబుల్. ఈ లిమిటేషన్స్లోనికి ఆ మహోన్నతుడైనటువంటి దేవుడు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఈ లిమిటేషన్స్లోకి వచ్చాడు. ఓకే, ఒక వ్యక్తిత్వాన్ని ధరించుకున్నాడు. పర్సన్, హీ బికేమ్ ఏ పర్సన్. ఒక వ్యక్తిగా అయ్యాక వ్యక్తిలో ఉన్నటువంటి స్వభావాలు యోహాను సువార్తికుడు
రెండిటిని చెప్పాడు. సంపూర్ణునిగా రెండు స్వభావాలు సంపూర్ణతతో ఆయన యందు ఇమిడి ఉన్నాయి అని చెప్పడం మనం చూస్తాం. ఈ రెండు స్వభావాలు ఏమిటి అంటే, ఒకటి కృప, రెండు సత్యం. కృపా సత్యంలో కృప మనం ప్రయారిటైజ్ చేయవచ్చు. ఇంకా వాట్ ఈస్ గ్రేస్? గ్రేస్ అనగా ఏంటి? క్యారీస్. ఏమిటి గ్రేస్? మనము చూసినట్లయితే గ్రేస్ అనేటువంటిది నిర్వచనం మనం ఒకసారి చూసినట్లయితే, అర్హత లేని వారికి అందించేటువంటి ప్రేమ, కార్యరూపమైన ప్రేమ, లవ్ ఇన్ యాక్షన్. ప్రేమ ఇట్ ఈజ్ ఎన్ ఎమోషన్. మనం అంటాం, నేను ప్రేమించుచున్నాను, నా హృదయం ప్రేమతో ఉప్పొంగిపోతున్నది. ఇట్స్ ఓకే. కార్యరూపమైనటువంటి ప్రేమ ఎవరి పట్ల అంటే, అర్హత లేని వారికి, దోస్ హూ డు నాట్ డిజర్వ్ ద లవ్ ఆఫ్ గాడ్, దేవుని ప్రేమను పొందుకోవడానికి అర్హత లేని వారికి ఆ ప్రేమను కార్యరూపములో అందించడం. అంతేకాదు, అది సంపూర్ణతతో అందించడం. యేసు ప్రభువారి యొక్క ఆ శరీర జీవితములో ఉన్న కార్యములను అనేకం చూడవచ్చు. ఆయన జన్మించిన తర్వాత బహిరంగ పరిచర్యలోనికి, పబ్లిక్ మినిస్ట్రీ వచ్చాక ఆయన బోధలు మనుషుల పట్ల సానుభూతితో, జాలి కలిగి, కాపరు లేని గొర్రెల వలె ఉన్నారని వారి మీద జాలిపడి పరలోక సంబంధమైనటువంటి సత్యములను, ఎటర్నల్ ట్రూత్ ఇన్ సింపుల్ లాంగ్వేజ్, సాధారణమైన భాషల్లో, అవసరమైతే మరి కొన్ని ఉపమానాలను వాడి ప్రజలకు పరలోక విషయాలను సాధారణంగా తెలియజేశాడు. టిల్ దెన్ పీపుల్ దే థింక్ దట్ ఇట్స్ ఎ మిస్టరీ. పరలోకం అనేది ఒక మర్మమైనది అని అనుకునేటువంటి విషయాన్ని యేసు ప్రభువారు తన బోధల్లో పరలోక సత్యములను, అందువల్లనే అంటాడు పరలోక సువార్తను ఆయన బోధించాడు. రెండవది మనం చూసినట్లయితే, ఆయన యొక్క కృపాసహితమైన కార్యములు, కృపాసహిత కార్యములలో స్వస్థతలు ఒక భాగం. ప్రేమతో స్వస్థతలు చేశాడు యేసు ప్రభువారు. హాంఫట్ అని ఏయో స్వస్థతలు చేసి మాయల మంత్రాలు చేయడానికి ఈ లోకంలోకి రాలేదు. కానీ వారి యొక్క దీన స్థితి, రోగగ్రస్తుల యొక్క దీనమైన జాలి గొలిపే స్థితి ఆయనకు కనికరమును పుట్టించి, ఆ కనికరములో, జాలిలో ఆ కృపా కార్యములు జరిగినాయి. ఇన్ హిజ్ హీలింగ్స్, ఆయన యొక్క స్వస్థతల్ని మనం చూడాలి. ఎక్కడ యేసు ప్రభువారు నేను శరీర రోగుల్ని బాగు చేయడానికి వచ్చాను అనే మాట అనలా. హృదయ రోగాన్ని బాగు చేయడానికి వచ్చాడు. అందువల్ల హృదయాన్ని గురించి బైబిల్లో ఉంటుంది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని బాగు చేయవాడేవాడు. ఆయన హృదయ రోగమును శుద్ధి చేయడానికి, మరి మలినమైన హృదయాలను పవిత్రపరచడానికి వచ్చాడు. దట్ ఈస్ డిఫరెంట్. కానీ శరీరపరమైన రోగాలను ఎందుకు బాగు చేశాడు? అదేనా ఆయన మిషన్? ఆయన లోకానికి వచ్చినది, శరీరధారి లోకంలోకి వచ్చినది ప్రజలను హాంఫట్ అని, జబ్బులను, కుష్టు రోగులు, వాళ్ళని వీళ్ళని బాగు చేయడానిక? బాగు చేశాడు. ఎందుకు బాగు చేశాడంటే, వారి పరిస్థితులు జాలి గొలుపుచూ ఉన్నాయి, చూడలేకపోయాడు. వారి యందు కనికరపడి, జాలి చూపి ప్రేమ కార్యములను జరిగించాడు. అవే కృపా కార్యం.
ఆయన బోధలు కృపాసహితమైనవి. ఆయన యొక్క కార్యములు, స్వస్థత కార్యములు కృపాసహితమైనవి. అంతేకాదు ఆయన శిలువ మీద మన పాపములను తనపై వేసుకొని మహా గొప్ప కృపా కార్యం. వీ డు నాట్ డిజర్వ్ ఫర్గివ్నెస్. మనకు క్షమాపణకు అవకాశం లేదు. మన యొక్క పాపమును తనపై వేసుకొని తాను శిక్షను భరించి పాపము నుండి తదుపరి పునరుద్ధానం ద్వారా మరణము నుండి ఆయన విడుదలనిచ్చాడు. అది మహా గొప్ప కృపాకార్యం. కృప సత్యమును గురించి మాట్లాడలేదు. ఇప్పుడు కృపా సంపూర్ణునిగా మన మధ్య నివసించాడు. అట్టి క్రీస్తు లోకములోనికి శరీరంతో వచ్చిన ఆ సందర్భాన్ని క్రిస్మస్ దినాల్లో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ దేవుని విశ్వసించి మనం తరించుటకు తన కృపను చూపునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ఈ తలంపులు మా హృదయంలో ఫలింపచేయము. మీ మాటలకై స్తుతిస్తూ క్రీస్తు వారి నామములో విన్నపాలను వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు మనకు ఇప్పుడును సదాకాలం అనుగ్రహింపబడును గాక. ఆమేన్.